సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇద్దరు దిగ్గజాలు తమదైన స్టైల్, స్వాగ్ తో కనిపించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 96 తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న త్రిష ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రజనీ, కమల్ కాంబోపై ఉన్న క్రేజ్ కు ఇప్పుడు త్రిష పేరు కూడా యాడ్ అవ్వడంతో మరింత హైప్ పెరిగింది. అయితే ఆమె ఏ హీరో సరసన నటిస్తారు, పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కథలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం టాటాయ్స్ నుంచి మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రాబోతుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేసింది. అయితే ఈ సినిమా కథాంశం వింటే ఎవరైనా థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే. టాటాయ్స్ లో రాజ్ తరుణ్ పాత్రకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలా నిద్రలో నడుచుకుంటూ వెళ్లి హీరో కొన్ని హత్యలు చేస్తాడు. అసలు అతనికి తెలియకుండానే ఆ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఆ తర్వాత ఏం జరిగింది అనే ఉత్కంఠభరితమైన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సరికొత్త స్క్రీన్ ప్లేతో రాబోతున్న ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ రిత్విక్ కుమార్ చెబుతున్నారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమృతా చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ యాక్టర్స్ శ్రీనివాస్ అవసరాల, ధన్యా బాలకృష్ణ కూడా బలమైన కీలకమైన పాత్రలు చేస్తున్నారు. ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ మరియు మధుపాల మహా మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ డిఫరెంట్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకొస్తాం అని వెల్లడించారు. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ కొత్త రచ్చ మొదలైంది. దశాబ్దాలుగా సామాన్యుడికి సినిమాను చేరువ చేస్తూ టాలీవుడ్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. రోజుల తరబడి థియేటర్ల నిర్వహణ భారంగా మారుతుండడంతో తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరుగా టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు ఒక సంచలన విజ్ఞప్తి చేసింది. పాత అద్దె విధానానికి స్వస్తి పలికి తక్షణమే పర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో థియేటర్లు మూసుకోవడం తప్ప వేరే దారి లేదని తేల్చి చెప్పారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు లేదా నిర్మాతలు అద్దె వసూలు చేసే విధానం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యజమానులకు ఉరితాడులా మారింది. సినిమా ఫ్లాప్ అయినా థియేటర్ నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లులు, అద్దెలు కట్టుకోలేక యజమానులు అప్పుల పాలవుతున్నారు. లాభ నష్టాలను సమానంగా పంచుకునే పర్సంటేజ్ విధానం అయితేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. పెద్ద సినిమాలకే ఎందుకంత పంతం? ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న టైప్ 2 సినిమాలకు నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అంగీకరిస్తున్నారు. కానీ పండుగ సీజన్లలో వచ్చే స్టార్ హీరోల సినిమాలకు మాత్రం ఖచ్చితంగా అద్దె కట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విధానం మార్చుకోవాలని, ఏడాది పొడవునా పర్సంటేజ్ సిస్టమ్నే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఒకప్పుడు 100 రోజులు, 50 రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు లేవు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన F2 లాంటి సినిమా 8 వారాల పాటు థియేటర్లలో సందడి చేసింది. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమా చూసేస్తున్నారు. దీంతో దురంధర్ లాంటి భారీ అంచనాల సినిమాలు సైతం కేవలం 2-3 వారాలకే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో భారీ అద్దెలు కట్టడం ఏ రకంగా న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. మల్టీప్లెక్స్లకు ఒక న్యాయం, మాకో న్యాయమా? బడా కార్పొరేట్ సంస్థలు నడిపే మల్టీప్లెక్స్లను నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కానీ అదే స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న సింగిల్ స్క్రీన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాకు పక్క రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ విధానం అమలు చేశారు. కానీ మన సొంత తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జిబిటర్లకు ఆ అవకాశం దక్కకపోవటం శోచనీయం. కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత అద్దె విధానాన్ని మోయటం ఎగ్జిబిటర్ల వల్ల కావడం
లేదు. పర్సంటేజ్ సిస్టమ్ వైపు అడుగులు వేయటం పరిశ్రమకు ఒక సహజమైన అవసరమైన పరిణామమని ఎగ్జిబిటర్ల సంఘం చెబుతోంది. రిస్క్, రివార్డ్ రెండింటినీ సమానంగా పంచుకుంటేనే ఇండస్ట్రీ బావుంటుందని, సింగిల్ స్క్రీన్ మ్యాజిక్ ను కాపాడుకోవడానికి స్టార్ హీరోలు, నిర్మాతలు పెద్ద మనసుతో తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం కోరుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి గొంతును హిందీలో డబ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సాయి పల్లవి స్వతహాగా మంచి నటి అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. సాయి పల్లవి తన బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ఏక్ దిన్లో హిందీ మాట్లాడిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఆమె హిందీలో తమిళం లేదా దక్షిణాది యాస ఎక్కువగా వినిపిస్తుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రామాయణ ఒక పౌరాణిక చిత్రం కాబట్టి ఇందులో డైలాగులు చాలా స్వచ్ఛమైన హిందీలో గ్రాంధిక శైలిలో ఉండాలి. సాధారణ సినిమాల్లో లాగా యాసలు ఇక్కడ పనిచేయవు కాబట్టి భాషాపరమైన లోపాలు ఉండకూడదని మేకర్స్ భావిస్తున్నారు. ఏక్ దిన్ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా భాషలో కొంత వెసులుబాటు ఉన్నా సీత పాత్రకు మాత్రం అత్యంత స్పష్టమైన ఉచ్చారణ అవసరమని చిత్ర బృందం భావిస్తోంది. ఈ వార్తలపై సాయి పల్లవి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కేవలం భాషా పరిమితుల వల్ల ఒక అద్భుతమైన నటి నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు భాష తెలియకపోయినా కేవలం హావభావాలతో మెప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఈ డబ్బింగ్ వ్యవహారంపై చిత్ర బృందం అధికారికంగా స్పందిస్తుందో లేదో చూడాలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంతా లీడ్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గతంలో ప్రకటించిన తేదీ కంటే కొంత ఆలస్యంగా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని మేకర్స్ ముందు ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ లో సమంత లుక్ అదిరిపోయింది. పట్టుచీర కట్టుకుని ఎంతో పద్ధతిగా కనిపిస్తూనే చేతిలో తుపాకీ పట్టుకుని చాలా సీరియస్ లుక్ లో శామ్ కనిపిస్తోంది. మా ఇంటి బంగారం అనే సాఫ్ట్ టైటిల్ కు భిన్నంగా ఉన్న ఈ యాక్షన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. సమంత పాత్ర ఇందులో చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని టాక్. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మిస్తోంది.